మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 9వ భాగం. ఒక క్షణం గడిచాక ఇద్దరు పహిల్వాన్ల వంటి దృఢకాయులు వచ్చి డీఎస్పీ ఛాతిని బిగించి ఉంచిన కట్లు విప్పారు. వాళ్ళ వెనక మరో ఇద్దరున్నారు. వాళ్ళ చేతుల్లో ఏదో మందు లోడ్ చేసిన ఇంజెక్షన్ సిరంజులు ఉన్నాయి. కనబడుతున్న దృశ్యాన్ని చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తలను అప్రయత్నంగా 2 సార్లు కదిలించాడు డీఎస్పీ. గమనించాడు ఎస్జేఆర్. ఫోన్ చేయాల్సిన నెంబర్ను వెతికి సెల్లో డిస్ప్లే చేశాడు. సెల్ ఇచ్చే ముందు మరోసారి పరిశీలించి చూశాడు. లావణ్య, మీ అమ్మాయి త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నది. అంతా శుభం జరగాలి. అది గుర్తించుకుని మాట్లాడు. కాల్ని ప్రెస్ చేసి ఇచ్చాడు డీఎస్పీ. అక్కడ సెల్ రింగ్ అవుతుంది. 5 సెకండ్ల తర్వాత ఆన్ అయింది. హలో, నేను. ఏమండి, మీరా? నేనే. బయలుదేరారా? మీకు 4 సార్లు ఫోన్ చేశాను. స్విచ్ ఆఫ్ చేసినట్టుగా వచ్చింది. ఆ ఫ్లైట్లో ఉన్నప్పుడు చేశాలే. విశాఖ వచ్చేశారా? వచ్చా. అక్కడి నుంచి దేనిలో వస్తున్నారు? మిమ్మల్నేనండి అడుగుతుంది. డీజీపీ గారు ఇన్స్పెక్షన్ పనిపైన ఇక్కడికొచ్చారు. అర్జెంటుగా మాకు మీటింగ్ పెడుతున్నట్టు చెప్పడంతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. గుర్తుంచుకో చెప్తున్నా. మరో 5 నిమిషాల్లో సీఎం గారితో టెలికాన్ఫరెన్స్ ఉంది. అప్సెట్ కావద్దు. ఎలాగో మన అమ్మాయి ఎంగేజ్మెంట్కు పెళ్లికి అవసరమైనవి కొనాలి కదా. కనుక మీరే అంటే అమ్మాయి నువ్వు కలిసి విశాఖ వచ్చేయండి. ఈ సాయంత్రం మనం షాపింగ్ చేద్దాం. ముందుగా బంగారు గని జ్యువెలర్స్ దగ్గరకు వచ్చేయండి. మీకోసం కార్ను పంపిస్తున్నా. మీకోసం వెయిట్ చేస్తుంటా ఆ షాప్ దగ్గర. ఏమండి, చెప్పు. ఏమనాలో తెలియక మౌనం దాల్చింది. ఎవరమ్మా? అప్పుడే అక్కడికొచ్చిన లావణ్య అడిగింది. మీ నాన్నగారు. నాన్న బయలుదేరారా? తల్లెగరేస్తూ అంది. నీవే మాట్లాడు. ఫోన్ ఇవ్వబోయింది. ముందు నీతో ఏమన్నారు చెప్పమ్మా. విశాఖలో అర్జెంటుగా డ్యూటీ పడిందట. ఫ్లైట్లో వచ్చి అక్కడ ఆగిపోయారట. మన ఇద్దరిని అక్కడికి రమ్మంటున్నారు. ఎందుకు? నీ ఎంగేజ్మెంట్ మ్యారేజ్కి అవసరమైనవి షాపింగ్ చేయడానికి. నిజంగానా? ఆమె కళ్ళు మెరిశాయి. తలూపింది అమ్మ. అక్కడ వింటున్న నాన్న కళ్ళు చెమర్చాయి. భారమైన గుండె నిట్టూర్చలేక ఉక్కిరిబిక్కిరైపోయింది. సెల్ అందుకుంది లావణ్య. నాన్న, విశాఖలో దిగేశారట. మమ్మల్ని షాపింగ్కి రమ్మంటున్నారంట. అవునమ్మా. ఒకసారి ముందుగా ఇక్కడికి రాలేరా నాన్న? ముందుగా అనుకోని అర్జెంట్ పని పడిందమ్మా. షాపింగ్కి మీరే బయలుదేరండి. 2 క్షణాల మౌనం దాల్చిన లావణిలో ఒక్క క్షణం భయం పురివిప్పింది. నాన్న, ఏంటమ్మా? నన్ను మోహన్ గారిని మళ్ళీ నో అలాంటిదేమీ లేదమ్మా. మీ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. అతన్ని నువ్వు ఎంతగానో ప్రేమించి కోరుకుంటుంటే నేనింకా కాదనగలనా? నిజంగానా? నిజమేనమ్మా. ప్రామిస్. నా మీద ఒట్టేసి చెప్పండి నాన్న. ఒట్టమ్మా. నీ మీద కాదు, ఆ దేవుడి మీదే ఒట్టేసి చెప్తున్నా. ఐఆమ్ హోల్ హార్టెడ్లీ కన్విన్స్డ్. కార్ పంపించాను. ఈసరికి అక్కడికి వచ్చే ఉంటుంది. బయలుదేరండి. వెయిట్ చేస్తుంటా అన్నాడు డీఎస్పీ. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎగిరి గంతులు వేసుకుంటూ ఉండిపోయింది కాసేపు. రాగిణీదేవి కూతురు వైపు చూస్తూ ఉండిపోయింది. నిట్టూచింది. అమ్మా. అలసటగా బెడ్ పైన వాలిన రాగిణీదేవి ఉలిక్కిపడింది. నాన్న పంపించిన కారు కాబోలు మన ఇంటివైపే వస్తుంది. కిటికీలోంచి చూస్తూ ఉత్సాహంగా అరిచింది. రాగిణీదేవి తొట్టుపాటను బయటకు కనబడనీయకుండా బయటకు వచ్చి చూసింది. ఓ నీలం రంగు కారు వచ్చి ఆ ఇంటి ముందున్న బాదం చెట్టు కింద ఆగింది. డ్రైవర్ బయటకు వచ్చాడు. అతన్ని నిశితంగా గమనించసాగింది. ఆ డ్రైవర్ రాగిణీదేవి చెంతకు వచ్చాడు. ఎవరు కావాలి? రాగిణీదేవి మేడం గారు. వారి ఫ్యామిలీ కోసం కారు పంపించారు. ఎవరు పంపించారు? డీఎస్పీ గారు మేడం. ఏ డీఎస్పీ గారు? పేరు? అంతలో ఆ కారు నుండి మరొక వ్యక్తి దిగి అక్కడికొచ్చాడు. మీరెవరు? కానిస్టేబుల్ మేడం. మఫ్తీలో వచ్చాను. మీ సెక్యూరిటీ కోసం పంపించారు. మీ పేరు? పైడిరాజు. మీ ఐడి చూపిస్తారా ప్లీజ్? తలగొక్కున్నాడు. 1 మినిట్ మేడం. ఆవలగా వెళ్ళి ఫోన్ చేశాడు. ఎస్జేఆర్ చేతిలోని ఫోన్ రింగ్ అయింది. ఐడి కావాలట సాబ్. వెరీ గుడ్. ఎంతైనా పోలీస్ అధికారి భార్య, పైగా లాయర్. చిన్నగా నవ్వాడు డీఎస్పీ కేసు చూస్తూ. సరే చెప్పు, కాసేపు లైన్లో ఉండు అంటూ డీఎస్పీని సమీపించాడు. విషయం చెప్పాడు. చూడు డీఎస్పీ, నీవు లయన్ లాంటి మనిషివి. నీవు మమ్మల్ని చాలా ఇన్సల్టింగ్గా ట్రీట్ చేస్తూ మాట్లాడినా నిన్ను లయన్గానే గౌరవిస్తాం. అఫ్కోర్స్ మా పని అయ్యేదాకా. ఓకే. అక్కడ నీ శ్రీమతి నీ సెక్యూరిటీ మనిషిని, అదే మా వాడిని ఐడిని అడుగుతున్నారంట. నీవు మేనేజ్ చేసి ఆమెతో చెప్పు. ఒక్క విషయం. ఇందాక నిన్ను లయన్ అన్నాను కదా, ఆ లయన్ అతని పాస్వర్డ్ అని చెప్పు. నేను ముందు వాడికి చెప్తాను. నీవు ఆ విషయం ఆమెకు చెప్పు అని డీఎస్పీ కళ్ళల్లోకి చూస్తూ దగ్గరకొచ్చి సెల్ని అందించాడు. 2 నిమిషాల పిదప రాగిణీదేవి చేతిలోని సెల్ రింగ్ అయ్యింది. ఆన్ చేసింది.
ఆ సెక్యూరిటీ మనిషి మావాడే, క్రైమ్ బ్రాంచ్ మనిషి. ఐడిని బయట వాళ్లకు చూపించరు. నీకు వాడి పాస్వర్డ్ను మెసేజ్ పెడుతున్నా. తర్వాత వాడిని నీ పాస్వర్డ్ ఏమిటని అడుగు. ఆ వాడే చెప్తే మరో సందేహం లేకుండా రండి. మెసేజ్ పెడుతున్నా. పాస్వర్డ్ ఏంటి? ఏదైనా జరిగిందా? ఏమీ లేదా? లేక ఈయనే ఏదైనా కొత్త ప్లాన్ వేస్తున్నారా? తికమకలో పడిపోయింది. మెసేజ్ వచ్చినట్టు బీప్ శబ్దం వినపడటంతో చూసింది. అప్పటికే ఆ మనిషి అక్కడ ఉన్నాడు. మీ పాస్వర్డ్ లయన్. పాస్వర్డ్ చెప్పాడు కదా, ఓకే కదా, ఇక బయలుదేరండి మేడం. ఏవండి, నేను లాయర్ని కాదండి, మీ భార్యను. మేడం అనక్కర్లేదు. సారీ రాగిణీదేవి గారు, తొందరగా బయలుదేరండి. ఏం మాట్లాడుతున్నామా అని అందరూ నా వైపే చూస్తున్నారు. ఎక్కడున్నారు? మీ గొంతేంటి లో వాయిస్లో వస్తుంది? సీఎం గారి కాన్ఫరెన్స్లో ఉన్నా, కాస్త దూరానికి వచ్చి మాట్లాడుతున్నా. ఇద్దరూ బయలుదేరండి. చీకటి పడే లోపున ఇక్కడికి వచ్చేయచ్చు. ప్లీజ్ 1 మినిట్ లైన్లో ఉండండి. అమ్మాయి వస్తుంది, మీతో ఏదో మాట్లాడాలని చెప్తుంది. సరే, తొందరగా వచ్చి మాట్లాడమను. నేను కాన్ఫరెన్స్లో ఉన్నానని మర్చిపోకండి. ఏమైందమ్మా? తల దూవుకుంటూనే బయటకు కిటికీలోంచి చూస్తున్న లావణ్య ఆ పని పూర్తి కావడంతో బయటకు వచ్చి అడిగింది. ఇంట్లోకి పద, మాట్లాడుకుందాం. ఇంటి లోపలికి వెళ్తున్న ఇద్దరిని పరిశీలించి చూశాడు సెక్యూరిటీ మనిషి. వాడి కనుబొమ్మలు పైకి లేచాయి. బెడ్రూమ్లో లావణ్య. ఏంటమ్మా అంతసేపు వాళ్లతో మాట్లాడావు అంది. రాగిణీదేవి నిట్టూచింది. నాన్న మళ్ళీ ఫోన్ చేశారా? మన ఇద్దరినే బయలుదేరి రమ్మంటున్నారు. మోహన్ని పిలిస్తే బాగుంటుంది కదండి అని చెప్దామనుకున్నా. కానీ ఆయన ఏదో పెల్మెల్ సిట్యుయేషన్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆయన గొంతే అలా చెప్తుంది. నీవోసారి మాట్లాడు. సైగ చేస్తూ సెల్ని లావణ్యకిచ్చింది. ఇదిగో రాగిణీదేవి గారు. నేను నాన్న. ఆహా, నీవా అమ్మా? తొందరగా బయలుదేరండి. నేను కాన్ఫరెన్స్లో ఉన్నా. ఎక్కువసేపు మాట్లాడటం కుదరదు. స్విచ్ ఆఫ్ చేయాలి. మీరిక్కడికొచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. బాయ్ బేబీ అన్నాడు డీఎస్పీ. లావణ్య వింతగా తల్లివైపు చూసింది. సెల్లు తల్లి తీసుకుంది. ఏమండి? సెల్ వైపు చూసింది. కాల్ కట్ అయింది. తిరిగి ఆన్ చేయగా స్విచ్ ఆఫ్ వినబడింది. అంతకుముందే అక్కడ డీఎస్పీ చేతిలోని సెల్ ఫోన్ని తీసుకుని స్విచ్ ఆఫ్ చేశాడు ఎస్జేఆర్. బాగానే చెప్పావు డీఎస్పీ. ఇక మీ వాళ్ళు మరో అరగంట లోపున బయలుదేరితే సాయంత్రానికల్లా మనం అనుకున్న స్పాట్కి చేరుకోవచ్చు. ఇక మనం మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అదిగో ఆ సూట్ కేసులో 1 crore ఉంది. అవిగో ఆ 4 పెద్ద కంటైనర్లో మొత్తంగా 100 కోట్లున్నాయి. చూడు, నీ దగ్గరికే తెచ్చి పెడతాం అంటూ సైగ చేశాడు అక్కడున్న మరో ఇద్దరికి. వాళ్ళు సూట్ కేసును, కంటైనర్లను డీఎస్పీ ముందు పెట్టి వాటిని తెరిచారు. డీఎస్పీ వాటిపై దృష్టిని సారించాడు. ఎన్ని పాపాలు అక్రమాలు చేసి సంపాదించారో అనుకున్నాడు. వాటిలో కొన్ని కట్టలను తీసి డీఎస్పీ చేతిలో పెట్టాడు ఎస్జేఆర్. ఇవి ఫేక్ నోట్స్ అనుకునేవు, రియల్వే, పరిశీలించు అంటూ మరికొన్ని పెట్టారు అతను ముందున్న టీపాయ్ పైన. హఠాత్తుగా ఆ కట్టలు తన చేతిలో ఉంచగానే కంగారు పడ్డాడు. వాటిని అటు ఇటు తిప్పి చూసి తలాడిస్తూనే గిరాటేశాడు. తన చేతుల్ని పరీక్షగా చూసుకున్నాడు. వెల్డన్ మాతో సహకరించినందుకు థ్యాంక్స్ అంటూ గబాల డీఎస్పీ షర్ట్ జేబులోంచి కాస్త లావుగా ఉన్న పెన్ను ఊడలాక్కున్నాడు. తుల్లిపడ్డాడు డీఎస్పీ. నీవు అన్కాన్షియస్ స్థితిలో ఉన్నప్పుడు నీ సెల్ను దీన్ని తీసుకున్నాం. పరీక్షించి చూసాం. ఇది స్పైకమ్ కలిగిన పెన్ అని తెలిసింది. ఇది నీ జేబులో ఉంటే నీకు ధైర్యం ఉంటుంది. దీన్ని ఆన్ చేసి ఇక్కడ విషయాలన్నీ చక్కగా రికార్డ్ చేస్తావు. చేశావు కూడా. నీ స్టింగ్ ఆపరేషన్ గురించి మాకు తెలిసినా తెలియనట్టుగా నటించాం. మేము ఊహించినట్టుగానే నీవు ధైర్యం కోల్పోలేదు. నీ భార్య కూతుర్ని ఇక్కడికి రప్పించుకుంటున్నా అదే ధైర్యంతో ఉన్నావు. ఈ స్టింగ్ ఆపరేషన్ నిన్ను రక్షిస్తుందని, మమ్మల్ని శిక్షిస్తుందని నీ నమ్మకం. ఆ నమ్మకంతోనే మాకు చక్కగా సహకరించావు. థ్యాంక్ యూ. ఆ పెన్ను పక్కనున్న సహచరుడికిచ్చి డీఎస్పీ దగ్గరకు 2 అడుగులు ముందుకు వేశాడు. ఒక్క విషయం విను డీఎస్పీ. మీ మీద మాకు ఏ పగా లేదు. ఇద్దరి మధ్య శత్రుత్వమూ లేదు. కనుక మీకు ఏ ఆపద తలపెట్టకూడదని అనుకున్నాం. బట్ నీవు ఊరుకోవు. మా పని పూర్తయ్యేలా చేసి మీ డిపార్ట్మెంట్ ద్వారా మా ఆచూకీ కనుక్కుని మమ్మల్ని అరెస్ట్ చేయిస్తావు. కోర్టుకు ఈడుస్తావు. మరి అలా జరగకూడదంటే మేమేం చేయాలి? నీకు ఓ భయం ఉండాలి కదా. అందుకని ఈ నోట్ల పెట్టెలు నీ దగ్గర పెట్టాం. వాటిని నువ్వు చూశావు. మేమిచ్చిన కట్టలు అందుకున్నావు. అది నీకు కమిషన్గా ఇస్తున్నామని తర్వాత ఆడియో రికార్డింగ్ చేయిస్తాం. నీవు కూడా ఎందుకనో అంగీకరించిన వాళ్ళ తల ఊపావు. ఇదంతా చాలా చక్కగా మా వాళ్ళు వీడియో రికార్డింగ్ చేసేశారు. నీకు మేమిచ్చిన కమిషన్ డబ్బుతో బంగారుగని షాప్కి వెళ్ళి 20 లక్షల విలువ కలిగిన నగలు, ఆభరణాలు కొని మీ అమ్మాయికి ఇస్తావు. అది రికార్డ్ అవుతుంది. నిజానికి నీ దగ్గర అంత డబ్బు లేదు. ఆ విషయం నీ నెట్ బ్యాంకింగ్ వివరాలు నీ సెల్లో చూసి తెలుసుకున్నాం. నీ పాస్వర్డ్ వివరాలు మాకు ముందే తెలుసు. మాకు నీ డబ్బు అవసరం లేదు. అది నీ కష్టార్జితం. మేము ఎవరి కష్టార్జితం జోలికి పోం. ఇది నువ్వు గ్రహిస్తే చాలు. అలా చూడకు. ఇంకా ఉంది విను.
నీవు మమ్మల్ని కోర్టుకి ఇడ్చినా, ఐటీ వాళ్ళ దగ్గరకు లాగినా మేం కూడా చెప్పాలి కదా. నీవు మా పార్ట్నర్వని, మాతో చేతులు కలిపావని, మేమిచ్చిన డబ్బుతో నీ కూతురుకు నగలు కొన్నావని. అందుకే మా జాగ్రత్తలో మేముండాలని చేయాల్సింది చేశాం. డీఎస్పీకి ఉద్రేకం హెచ్చింది. గట్టిగా అరిచి తిట్టాలనుకున్నాడు. కానీ వీళ్ళకిక్కడ ఉంది స్థానబలం. తను ఒంటరి, నిగ్రహించుకున్నాడు. వెల్ డన్. మీ బ్లాక్ ఎఫ్ఐఆర్లో నన్ను ఇన్వాల్వ్ చేసి చక్కగా వినియోగించుకుంటున్నారు. చట్టానికి దొరకకుండా తప్పించుకునేందుకు గొప్ప ప్రణాళికనే రచించి అమలు చేస్తున్నారు. గుడ్. నీ బ్రెయిన్ పవర్కు హ్యాట్సాప్. కానీ అంత గొప్ప నీ బ్రెయిన్ ఈ సొసైటీకి పనికి రాకుండా పోయింది. క్రిమినల్ బ్రెయిన్గా మారి డిస్ట్రక్షన్ వైపు మళ్ళింది. కానీ అలాంటి బ్రెయిన్కు ఎప్పటికైనా శిక్ష తప్పదు. ఐ పిటీ యూ. ఎస్జేఆర్ నవ్వాడు. వెల్ సెడ్ డియర్ డిఎస్పీ. కానీ ఒక్క విషయం నీకు తెలియదా? తెలిసే ఉంటుంది. క్రిమినల్స్ నెవర్ బోర్న్, దే విల్ బి మేడ్. ఇక రెండో విషయం కూడా నీకు తెలియాలి. మేము ఎప్పుడైనా పట్టుబడవచ్చు, లేదా ఎన్కౌంటర్లోనైనా పోవచ్చు. సో వీ నెవర్ థింక్ ఆఫ్ అవర్ లైఫ్స్. వీ నెవర్ బాదర్ అబౌట్ అవర్ లైఫ్ రిస్క్స్. మాకు ఫ్యామిలీస్ ఉండవు కనుక సెంటిమెంటల్గా బైండప్ అయి మెయింటైన్ చేయాల్సిన బాధ లేదు. హాయిగా అన్ని సుఖాలను అనుభవిస్తాం. జీవితంలోని అన్ని రుచులను టేస్ట్ చేస్తాం. మాకు అవకాశం ఉన్నంత వరకు నిజమైన పేదలకు, దీర్ఘరోగులకు గుప్తంగా ఆర్థిక సహాయం చేస్తుంటాం. ఎస్జేఆర్లోంచి మరో మనిషి బయటకు రావడంతో డీఎస్పీ ఆసక్తిగా వినసాగాడు. హాయిగా ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకోక ఎందుకు ఈ క్షణం క్షణం భయం బ్రతుకులు అని నీవనొచ్చు. డీఎస్పీ, నిన్ను రాగిణీదేవి గారు ప్రేమించినట్టే నన్ను ఒక ఆమె ప్రేమించింది. పెళ్లి చేసుకుందాం అంది. ఉద్యోగం వచ్చాక చేసుకుందాం అన్నాను. ఎంఏ చదివిన నాకు ఏ ఉద్యోగమూ దొరకలేదు. 6 నెలలు ప్రయత్నం తర్వాత ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్గా చేశాను. జీతం 1200. విషయం చెబుదామని ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె తిరస్కరించింది. కారణం ఆమెకు బాగా డబ్బున్నవాడితో సంబంధం కుదరడమే. వాడు యువకుడు కాదు, 44 ఏళ్ల విడోయర్. మన ప్రేమ సంగతి ఏంటన్నా మర్చిపో అంది. నీకు డబ్బే ముఖ్యమా అన్నాను. అవును అంది. నేను ఏదో చెప్పబోగా పొమ్మంటూ నా ముఖాన్నే తలుపులు వేసుకుంది. ఆమె తండ్రి నన్ను గెంటించాడు. వాళ్ళింట్లోని కుక్కను నాపైకి ఉసుకొలిపాడు. అలా భగ్న ప్రేమికుడిగా మిగిలిన నేను ఆ క్షణంలో చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. కానీ అమ్మ, నాన్న, చెల్లి వీళ్ళు నన్ను నమ్ముకుని ఉన్నారు. మా నాన్న ఒక భూస్వామి దగ్గర పాలేరు. సమాజంలోని దిగువ స్థాయిలో ఉన్న మా కుటుంబాన్ని ఆదుకోవాలన్న తపనతో గవర్నమెంట్ ఉద్యోగం సాధించే లక్ష్యంతో కష్టపడి చదివి పోటీ పరీక్షలు రాశాను. 4 సార్లు రాత పరీక్షల్లో పాస్ అయ్యాను. ఇంటర్వ్యూలో నొక్కేశారు. లంచాలు, రాజకీయ నాయకుల రికమెండేషన్లు ఎక్సెట్రా నాకు ఉద్యోగం రాకుండా చేశాయి. నిరాశతో కుంగిపోయాను. తినే అరకొర తిండి 3 రోజులు మానేశాను. మా నాన్న నా మీద బెంగతో కొన్నాళ్లకు చనిపోయాడు. అమ్మ అంతకు ముందే పక్షవాతం వచ్చి పోయింది. మిగిలింది ఒక్క చెల్లెలు. ఆమె నా భూస్వామి కొడుకు కాటేశాడు. ఇప్పుడు చెప్పు డీఎస్పీ, అందర్నీ పోగొట్టుకుని ఏకాకిగా మిగిలిపోయిన నేను ఏం చేయాలి? ఎవరికోసం బతకాలి? చనిపోవాలనుకున్నాను. చచ్చే ముందు ఆ భూస్వామి కొడుకును కోర్టుకి ఈడ్చాలని పోలీసులకు మొరపెట్టుకున్నాను. వాళ్ళు స్పందించలేదు. కారణం ఆ భూస్వామి ఒక పెద్ద రాజకీయ నాయకుడి వియ్యంకుడు. పోలీసులను గట్టిగా నిలదీశాను. వాళ్ళు నన్ను కొట్టి లాకప్లో పెట్టారు. అది తెలిసిన భూస్వామి నా మీద హత్యాయత్నం, దొంగతనం నేరాలను మోపాడు. కోర్టులో రుజువు చేయించాడు. నాకు 3 ఏళ్ల శిక్ష పడింది. శిక్ష అనుభవించి విడుదల అయ్యాను. సమాజం ఇక నన్ను ఆదరించదు. గవర్నమెంట్ ఉద్యోగం ఎలాగూ దొరకదు. ప్రైవేట్గానూ దొరకని పరిస్థితి ఏర్పడింది. మరేం చేయాలి? 2 రోజులు పస్తులుండి ఆలోచించాను. ఆదరించని ఈ సమాజాన్నే భయపెట్టి బ్రతకాలి. అన్యాయం, అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన వాళ్లను వేధించి పీడించి బ్రతకాలి. వాళ్లను బ్లాక్మెయిల్ చేస్తూ లబ్ధి పొందుతూ ఉండాలి. కసిగా తీర్మానించుకున్నాను. ఆ తర్వాత ఓ రోజున సమాజపు నల్లని తెరల వెనక్కి వెళ్ళిపోయాను. 20 ఏళ్లుగా ఆ తెర వెనకనే ఉంటూ నా స్థానాన్ని పటిష్టం చేసుకున్నాను. స్థాయిని పెంచుకున్నాను. ఏంటి డీఎస్పీ అలా నవ్వుతున్నావు? ఇలాంటి కథలను చాలా చదివానని, సినిమాలు ఎన్నో చూశానని ఆ నవ్వుతో చెప్తున్నావు కదూ? చిన్నగా నవ్వాడు ఎస్జేఆర్. కానీ నీకు తెలియవలసిన విషయం మరొకటి ఉంది. ఆ విషయం నేనిప్పుడు చెప్పను. నేను మీకు పట్టుబడినప్పుడో లేక నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాతనో మీరు తెలుసుకుంటారు. ఆశ్చర్యంతో చూశాడు డీఎస్పీ. మేడం, మీరు 10 నిమిషాల్లో బయలుదేరగలిగితే సాయంత్రం లోపున వైజాగ్ చేరుకుంటాం. పావుగంట నిరీక్షించిన సెక్యూరిటీ మనిషి రాగిణీదేవికి సెల్లో చెప్పాడు. వెయిట్ ఫర్ ఎ వైల్ జవాబు వచ్చింది. తర్వాత మరో పావుగంటలో సిద్ధమయ్యారు తల్లి కూతుళ్ళు. తాము ఎక్కడికి ఎందుకోసం వెళ్తున్నామో అది కాబోయే వియ్యంకులకు చెప్పింది రాగిణీదేవి. వాళ్ళు జాగ్రత్తలు చెప్పారు. లావణ్య అరగంటలో 6 సార్లు మోహన్కి ఫోన్ చేసింది. సారీ లావణ్య, అనుకోని ఆలస్యం. ఇప్పుడే విజయనగరం నుండి బయలుదేరా. ఎంగేజ్మెంట్కి అవసరమైనవన్నీ సిద్ధం చేసుకునేసరికి కారు కాస్త ట్రబుల్ ఇచ్చింది.
దాన్ని బాగు చేయించి బయలుదేరాం. మీకు వెయిట్ చేసే సమయం ఉండదు, బయలుదేరండి. దారిలో మిమ్మల్ని కలుసుకుంటా. ఏం లావణ్య, కొంపతీసి మీ నాన్నగారు మళ్ళీ ఏదైనా కొత్త ప్లాన్? నో అదేం లేదు. ఇందాకనే చెప్పాను ఆయన చాలా కన్విన్స్ అయ్యారని. థ్యాంక్ గాడ్. ఇంకే అనుమానాలు పెట్టుకోక బయలుదేరు. అబ్బా, ఆ సెల్లో నా ఫోటోను అలా తడిపేయకు. కాసిని నీ దగ్గరే ఉంచు. మళ్ళీ అడిగితే స్టాక్ లేదంటావు. పోండి చిలిపి. ఆల్ ద బెస్ట్. మర్చిపోయాను, వచ్చిన కార్ నెంబర్ను డ్రైవర్ పేరు చెప్పు అన్నాడు మోహన్. అలాగే, కారెక్కాక SMS చేస్తా. ఓకే. ఒంటరిగా వెళ్తున్నారు, జాగ్రత్త. దాన్ని మర్చిపోకు, గుర్తుందిగా? ఏంటి? ఓ క్షణం ఆగి గుర్తుంది. అలాగే. ఓకే. అగైన్ ఆల్ ద బెస్ట్. ఆ పెప్పర్ స్ప్రేని ఉపయోగించే అవసరం రాకూడదు తనలో అనుకున్నాడు. కారులో తల్లి కూతుళ్ళు కూర్చున్నారు. కారు బయలుదేరే ముందు లావణ్య డ్రైవర్ పేరుని అడిగింది. పార్వతీపురంలో ప్రవేశిస్తుండగా నాన్నకు మళ్ళీ ఫోన్ చేసింది లావణ్య. స్విచ్ ఆఫ్ వినబడింది. అమ్మా, నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అంది. బయలుదేరే ముందే చెప్పారుగా, ఫోన్ చేయకు. ఆయన వాళ్ళ డిపార్ట్మెంట్కు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారట. ప్రయాణంలో దాదాపు అరగంట గడిచింది. కారు 80 కిలోమీటర్ల వేగంతో పోవడాన్ని గమనించింది రాగిణీదేవి. లావణ్య కూడా గమనించింది. ఇదిగో అప్పలనాయుడు, మరీ అంత స్పీడ్గా పోనీకు. 50 km మించి వద్దు. అలాగే మేడం. రాగిణీదేవి ఓ ఇంగ్లీష్ పుస్తకాన్ని తీసింది. దాని పేరు విన్ యువర్ సెల్ఫ్. పేజీ 44 తెరిచింది. అంతకుముందు రోజు రాత్రి వరకు 43 పేజీలు పూర్తయ్యాయి. లావణ్య విండోలోంచి పరీక్షగా బయటకు చూస్తూ ఉండిపోయింది. అమ్మా, బొబ్బిలి యుద్ధం గుర్తుంది కదా? ఆ బొబ్బిలి ఇదేనట అంది విండోలోంచి చూపిస్తూ. పుస్తకాన్ని మూసి బయటకు చూస్తూ తల ఊపింది. అమ్మా కూతురి వైపు చూసింది. అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాయమ్మా? 45 6 పేజీల మధ్యన ఉంచిన చూపుడు వేలిని తీసేసి పుస్తకాన్ని మూసేసింది. లావణ్య వేసిన ప్రశ్న ఊసుపోక వేసింది కాదు, తెలివైన ప్రశ్న. ఖచ్చితమైన సమాధానం రాబట్టుకోవాల్సిన ప్రశ్న. కళ్ళు మూసుకుంది. అసలు యుద్ధమంటే ఒక ఘర్షణలెందుకు? శాంతిని నిలుపుకోలేక. శాంతి అంటే నివురుగప్పిన ఘర్షణ. తన ఫిలాసఫీ స్నేహితురాలు ఒక్కోసారి తన లోకంలోనికి పోయి చెప్పే మాటలు గుర్తు తెచ్చుకుంది. యుద్ధం గెలుపు కోసం అని కొందరంటారు. అసలు గెలుపెందుకు అంటే తన్ను కాదు, ఎదుటివారిని లొంగ తీసుకోవడానికి అని చెప్తుంటారు. ఆ లొంగ తీసుకోవాలన్న అహం ఎందుకు? మనిషి కనుక మనిషి నిజరూపం అదే కనుక. ఇది నిజం. మనిషి తన్ను గెలవగలిగితే యుద్ధం అనే పదం పుట్టేది కాదేమో. ఏమ్మా అదోలా ఉన్నావు? లావణ్య తల్లి ముఖంలోని మార్పును గమనించి అంది. ఏం లేదు, నీ ప్రశ్నకు జవాబును వెతుకుతున్నా. లావణ్య అమ్మయ్య అనుకుని చిన్నగా నవ్వింది. ఈ లోకంలో సృష్టించబడ్డ అన్ని జీవుల్లో కల్లా తెలివైన జీవులు మనుషులు. ఆలోచన, విశ్లేషణ, బుద్ధి, వివేచన, అవగాహనలతో పాటు గర్వం, మదం, క్రోధం వంటి చెడు గుణాలు ఉంచి తెలిసేలా చేశాడు. మనిషి తనలోని మంచితో చెడును జయించాలి. తను సృష్టించిన దేవుడికి ప్రతిరూపంగా మారాలి. దేవుడు కోరినది అదే. కానీ మనిషి అలా చేయడం లేదు. తనలోని చెడుతో చెలిమి చేసి మంచితో పోరాడుతున్నాడు. మంచిని నిలువున పాతేస్తున్నాడు. విజయగర్వంతో చరిత్ర ద్వారా తెలిసిన నాటి నుంచే కాదు, అంతకు ముందు తర్వాత ఇప్పుడు జరుగుతూ వచ్చిన యుద్ధాలే కాదు, భవిష్యత్తులోని జరగబోయే యుద్ధాలకు కారణం మనిషి తనతో తను ఓడిపోవడం. ఆ కసితో ఎదుటివారిని గెలవాలన్న దురహంకారం. లావణ్య ఆశ్చర్యపోయింది. అమ్మలో ఇంత ఫిలాసఫికల్ నాలెడ్జ్ ఉందా? ఎప్పుడూ ఇంట్రోవర్ట్గా ఉండే తను ఇంత విశాలంగా తన మనసు విప్పి తనలోని విషయ పరిజ్ఞానాన్ని బయట పెట్టగలదా? వింతగా కాసేపు అమ్మను చూస్తూ ఉండిపోయింది. కొన్ని క్షణాల పిదప సెల్ గేమ్స్లో ప్రవేశించింది. రాగిణీదేవి కళ్ళు మూసుకుంది. తన మధ్యన ఉంది అదే. రాజ్యాల మధ్య జరిగే యుద్ధాల్లో ఎవరో ఒకరు విజేతలవుతారు. శత్రువుల మధ్య జరిగినా అదే జరుగుతుంది. లేదా ఇద్దరూ గెలవచ్చు, లేదా పరాజితులు కావచ్చు. ఆ యుద్ధాలు ముగిశాక తెలిసేది అదే. కానీ జీవన బంధంతో ముడిపడిన ఆలుమగల మధ్య కూడా అహంకారపు ఆయుధాలతో జరిగే యుద్ధాల్లో ఎవరు విజేతలవుతారు, ఎవరు పరాజితులవుతారు? ఆ గెలుపు గాని ఓటమి గాని నిజమైనదా, శాశ్వతమైనదా? బరువుగా నిట్టూర్చింది. బొబ్బిల్ని వదిలిన 10 నిమిషాలకు మోహన్ కాల్ చేస్తున్నట్టుగా గమనించింది లావణ్య. ఇయర్ ప్లగ్స్ పెట్టుకుని యాక్సెప్ట్ ప్రెస్ చేసింది. హాయ్ డియర్, జెన్నీ ఎంజాయ్ చేస్తున్నారా? యా. ఎనీ ప్రాబ్లమ్స్ నోటీస్డ్? నో. ఎనీ కాల్స్ ఫ్రమ్ డాడీ? నో. ఓకే. గజపతి నగరానికి అవుట్స్కట్స్లో కేకే దాబా అని ఉంటుంది. అక్కడ టీ బ్రేక్ కోసం కారాపించు. మిమ్మల్ని నేనెక్కడ కలుసుకుంటాను. బాయ్. ఇదిగో అప్పలనాయుడు, గజపతి నగరం అవుట్స్కట్స్లో కేకే దాబా ఉందట. అక్కడ కారాపు, టీ బ్రేక్ కోసం చెప్పింది లావణ్య. డ్రైవరు తన పక్కనున్న వ్యక్తిని చూశాడు. సరే ఆపు అని తలతో సైగ చేసి చెప్పాడు. 10 నిమిషాల్లో కారు దాబా దగ్గర ఆగింది. లావణ్య కారు దిగింది. పరిసరాలన్నీ కలయి చూసింది. దాబా చుట్టూ మనోహరమైన గార్డెన్ ఉంది. దాబా తూర్పు వైపున పచ్చని పొలాలు,
పడమన్న పచ్చని కొండలు మనోహరంగా ఉంది. ఆ వైపునే రైలు మార్గం ఉంది. పల్లెపడుచులు తలపై ఏవో చిన్న చిన్న మూటలు పెట్టుకుని ఏవేవో చిన్న చిన్న పాటలు పాడుకుంటూ సాగిపోతున్నారు. శ్రమలోని ఆనందం తప్ప కష్టంలోని బాధ తెలియని గిరిజనులు. ఓసారి వాని చూపించాడు మోహన్. అంతలో ఓ ట్రైన్ రావడం గమనించింది. కొందరు ప్రయాణికులు తనను చూసి నవ్వుతూ చేతులూపుతున్నారు. ప్రతిగా తను ఊపింది. ఇలాంటి సన్నివేశాలు గతంలోనూ కొన్ని చోట్ల జరిగాయి. నిన్ను చూసి సినిమా స్టార్ అనుకుని ఊపుతున్నారే లావ్ అంది తన ఫ్రెండ్ రూపా ఒకసారి. గర్వంగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది. హాయ్ గిరుక్కుని వెనుక తిరిగి చూసింది లావణ్య. హాయ్ ఎలా వచ్చారు? కార్లో. కారేది? రోడ్డు వైపు చూస్తూ అంది. మాయం చేశా. ఏంటి మీరు మెజిషియనా? ప్రస్తుతానికి మెజిషియన్నే. వండర్ మోహన్ వచ్చిన కారెక్కడుందో అని చూస్తూనే ఉంది. అమ్మను కార్లోనే ఉంచేస్తావా? రా పిలుద్దాం అంటూ కారు వైపు నడిచాడు మోహన్. దిగండి ఆంటీ, కాస్త రిఫ్రెష్ అవుదాం. నేనెందుకు బాబు, మీరు అవ్వండి. పర్వాలేదంటీ రండి. కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. ఓ చేత్తో సెల్ పట్టుకుని దిగింది రాగిణీదేవి. సీట్లో ఉండాల్సిన డ్రైవరు, దగ్గరే ఉండాల్సిన సెక్యూరిటీ కనబడకపోవడంతో కంగారుగా అటు ఇటు చూస్తూ అంది లావణ్య. వీళ్ళేరి? అదిగో అక్కడ రైలు కట్టవైపుకు వెళ్లారు. అక్కడికెందుకెళ్లారు? ప్రకృతితో మరెవరో పిలిచి ఉంటారు. అర్థం చేసుకోవాలి. మనల్ని ఇక్కడ చూశారు. కాసేపట్లో వస్తారు. దాబాలోనికి పదండి. ముగ్గురు లోపలికి నడిచారు. ఒక రౌండ్ బల్ల చుట్టూ ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. తాజాగా వేడిగా ఏమున్నాయి? దగ్గరకొచ్చిన సర్వర్ను అడిగాడు. ఉల్లి పకోడా, సమోసా, మిర్చి బజ్జీ, స్వీట్ కార్న్ బజ్జీ. దండకం చదవబోయాడు. ఏం తీసుకుంటారంటీ? ఏం వద్దు, మీకేం కావాలో ఆర్డర్ చేసుకోండి. అదేంటాంటీ? ఏదన్నా తీసుకోండి ప్లీజ్ అభ్యర్థనగా చూశాడు. చిన్నగా నవ్వి తలూపింది. ఓన్లీ బ్రూ కాఫీ. ఓకే ఆంటీ. లిక్విడ్కు ముందు సాలిడ్గా స్వీట్ కార్న్ బజ్జీ తీసుకోండి. ఇక్కడ ఐటమ్స్ అన్నీ రుచిగా శుచిగా ఉంటాయి. అలాగే అన్నట్టుగా నవ్వింది రాగిణీదేవి. మరి మీకు మేడం? లావణ్యను కొంటిగా చూస్తూ అన్నాడు. ష్, మేడం అనొద్దు, బాగుండదు గుసగుసగా అంది. అమ్మకు ఏదిష్టమైతే నాకు అదే అంది లావణ్య అమ్మ వైపు చూస్తూ. అమ్మ సంతృప్తిగా నవ్వింది ఇద్దరిని చూస్తూ. అప్పటికి ఆరోసారి అనుకుంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. ఓకే, 3 ప్లేట్స్ స్వీట్ కార్న్ బజ్జీ, తర్వాత 3 కప్స్ బ్రూ కాఫీ సర్వర్కు చెప్పాడు. అంతలో డ్రైవరు, సెక్యూరిటీ మనిషి లోపలికి వచ్చారు. వాళ్ళని చూసి లావణ్య ఏదో అనబోగా వారించాడు. మేడం గారి సెక్యూరిటీ ఎవరు? అడిగాడు. సెక్యూరిటీ మనిషి నేనే అన్నట్టుగా తలాడించాడు. ఓకే, మీ డ్రైవరా? అతను పక్కనున్న వ్యక్తి వైపు చూసి అడిగాడు. అవునండి, చేతులు కట్టుకుని చెప్పాడు వాడు. రండి, అలా కూర్చోండి అంటూ కాస్త ఎడంగా ఉన్న కుర్చీలు చూపించాడు. ఏం తీసుకుంటారు? స్ట్రాంగ్ టీ డ్రైవర్ చెప్పాడు. ఓకే, 2 ప్లేట్స్ పకోడా, 2 స్ట్రాంగ్ టీ అక్కడ ఇవ్వండి. అటు వచ్చిన సర్వర్కు వాళ్ళని చూపించాడు. మోహన్ సెక్యూరిటీని పరిశీలనగా చూడసాగాడు. అతను మాత్రం మరోవైపుకు చూస్తూ ఉండిపోయాడు. ఈ అబ్బాయి ఎవడు? ఎట్నుండొచ్చాడు? ఇక్కడెలా ప్రత్యక్షమయ్యాడు? ఇతనికి వీళ్లకు సంబంధమేంటి? వీళ్ళనెందుకు కలిశాడు? బాస్క్ చెప్పాలి. ఆయనకు తెలిసే తీరుతుంది. అంతలో ఆర్డర్ ఇచ్చిన పదార్థాలు రావడంతో అందరూ ఆ పనిలో పడ్డారు. 10 నిమిషాల్లోపున వెనక వచ్చిన వారు ముందుగా బయటకు పోయారు. లావణ్య, నీవు కాని అమ్మ కాని నా గురించి వాళ్లకు పరిచయం చేయవద్దు, ఓకేనా? లావణ్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గొంతు తగ్గించి చెప్పాడు. అదంతే. అడిగితే బంధువుల అబ్బాయని చెప్పు. ఇంకేం చెప్పొద్దు. పదండి పోదాం అంటూ లేచి బిల్లు చెల్లించే నెపంతో నిలబడి ముందు వెళ్లిన ఇద్దరి కోసం పరిశీలనగా చూశాడు. డ్రైవరు కారు వద్దే ఉన్నాడు. సెక్యూరిటీ మనిషి రైలు కట్ట దగ్గర చెట్టు చాటున ఉన్నాడు. 5 నిమిషాలు గడిచాయి. తల్లి కూతుళ్ళు కార్లో కూర్చున్నాక మోహన్ డోరు వేస్తూ సెండాఫ్ ఇచ్చేశాడు. హ్యాపీ టైమ్స్, బెస్ట్ ఆఫ్ లక్ గట్టిగా చెప్పాడు. వాచ్ ద సిట్యుయేషన్, బీ ఇన్ టచ్ విత్ మీ లావణికే వినబడేలా చెప్పాడు. సెక్యూరిటీ సార్, జాగ్రత్త, ఉంటా అన్నాడు. వాడు కార్లో కూర్చున్న తర్వాత. అలాగే సార్, బాస్ మాకు చెప్పింది మర్చిపోతామా? థ్యాంక్ యూ. కార్ స్టార్ట్ అయి పరుగు తీసింది. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.